భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం మనుగురు మండల కేంద్రంలో జిల్లా నూతన గ్రంథాలయ అధ్యక్షులు పసుపులేటి వీరబాబు పర్యటించారు. ఆయనకి మనుగురు బీసీ సంఘం ఉపాధ్యక్షులు, కాంగ్రెస్ మాజీ మండల అధ్యక్షులు గురజాల గోపి, రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు కలిసి పూలమాలతో బాణాసంచా కాలుస్తూ బ్యాండ్ మేళంతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నూతన గ్రంథాలయ చైర్మన్ పసుపులేటి వీరబాబు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు ఇచ్చిన రాజ్యసభ సభ్యులు రేణుకా చౌదరికి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్పారు. గురజాల గోపి మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరి సహకారంతో ప్రజలకు సేవ చేయడం ఎంతో సంతోషకరమన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు సైతం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు, మండల నాయకులు, మహిళా నాయకురాళ్లు, రేణుక అక్షర మహిళా మండలి సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు. ఒక బీసీగా గుర్తించి పసుపులేటి వీరబాబు నా తమ్ముడికి గ్రంథాలయ చైర్మన్ ఇప్పించి కృషి చేసిన మా అమ్మ రేణుకా చౌదరి గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక బీసీ బిడ్డకు వచ్చినందుకు మన బీసీ సంఘం తరఫున మేము చాలా అభినందన తెలియజేస్తున్నాం. ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీలకు ఏ కష్టకాలంలో ఏ అన్యాయం జరిగినా ముందుండి నిలబడి కొట్లాడేందుకు మాలో ఒక బీసీలో ఒక నాయకుడు పుట్టాడు అని చెప్పేసి చాలా గర్వకారంగా ఉంది. అటువంటి మా తమ్ముడికి రావటం, మా రేణుకా చౌదరి గారి ఆశీస్సులతో ఆయన ఇంకా ఇంకా అందరెత్తుగా ఎదగాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికై పినపాక నియోజకవర్గం మనుగురుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతటి అపూర్వ స్వాగతం పలికిన నా బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇవాళ బీసీలు కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాలు అణగదొక్కారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు ఖమ్మం జిల్లా ఫైర్ బ్రాండ్ ఆడబిడ్డ, రాజ్యసభ సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఇవాళ ఒక బీసీ బిడ్డకు గ్రంథాలయ చైర్మన్గా అవకాశం ఇవ్వడం ఇది సామాన్యమైన విషయం కాదు. ఒక సామాన్య కార్యకర్త అయిన నేను ఏ పైరవీ లేకుండా ఎవరికి లొంగకుండా ఒక నికాస్గా కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసినందుకు, ఒక బీసీగా గుర్తించి ఇవాళ గ్రంథాలయ చైర్మన్గా ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు రేణుకా చౌదరి గారికి మరియు మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ బీసీకు పదవి రావడం నా ఒక్కరికి వచ్చినట్టు కాదు. ఇవాళ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీసీలందరూ కూడా ఈ పదవి రావడం నిజంగా బీసీలందరూ కూడా సంతోషపడుతున్నారు. నా ముందున్న లక్ష్యం ఒకటే, ఏ బీసీ సోదరుడికైనా నేను అండగా ఉంటాను. అలాగే బీసీ కులాలందరినీ కూడా కలుపుకొని ఈ రానున్న రోజులలో బీసీలను అగ్రగామిగా నిలబెట్టడమే రేవంత్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం, ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. అలాగే రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకొని ఒక జ్యోతిరావు పులే రేవంత్ రెడ్డి గారి రూపంలో మళ్ళా పుట్టిండా ఈ తెలంగాణ రాష్ట్రంలో అనిపిస్తుంది. ఒక బీసీలు కూడా, ఒక బీసీ సంఘం నాయకులు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు కొట్లాడినట్టు అట్లా బీసీల కోసం కొట్లాడుతాడు మన రేవంత్ రెడ్డి గారు. కాబట్టి బీసీల ఆరాధ్య దైవంగా రేవంత్ రెడ్డి గారిని, రేణుకా చౌదరి గారిని చెప్పుకోవచ్చు. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి విశ్వసాయి జేఈఈ టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. ద సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈలైట్ బ్యాచ్. కేవలం 36 మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ, ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం, నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 10,000కు పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్, క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రివిజన్ బుక్లెట్, ఫుల్ లెంత్ జేఈఈ అడ్వాన్స్డ్ మాక్ టెస్ట్. 2025-26 సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి. విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం, విద్యార్థుల విజయం. విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ, నెల్లూరు, తిరుపతి.
find the Lord, please subscribe to N3 TV.